శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమఖ్యాసక్త భక్తౌఘరక్షి నివసచోదయే మే స్వాంగ్రి భక్తిన్ మితన్వన్. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం. తిథి పూర్ణిమ, సాయంత్రం 5:12 వరకు. నక్షత్రం మఖానక్షత్రం, రాత్రి 9:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల వరకు, అంటే శనివారం కనుక ఉదయం 5:30కే దుర్ముహూర్తం మొదలై 8 గంటల వరకు కొనసాగుతుంది. వర్జ్యం ఉదయం 8:30 నుండి 10:15 వరకు. అమృత గడియలు రాత్రి 7:04 నుండి 8:49 వరకు కొనసాగుతాయి. ఈరోజు మఖా నక్షత్రం, విశేషమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి. మఖా నక్షత్రం యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. మఖము అంటే మా అఖము అంటే మా పాపాలని పోగొట్టేటువంటి నక్షత్రము అనేటువంటి అర్థం ఉంది. మా, మీ, ము, మే, మఖ అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. యజ్ఞవేదికకు దేవతల్ని ఆహ్వానం పలుకుతూ వస్తారు అనేటువంటి అర్థంలో కూడా మఖ అనేటువంటి పేరు వచ్చింది. పితృదేవతలకి దీనికి అధిష్టాన దైవం ఈ నక్షత్రానికి, అందుకని పితృదేవతల్ని ఆరాధన చేయాలి. రక్షణనిచ్చేవారు పిత అంటే అర్థం రక్షణనిచ్చేవారు అని, కనుక ఈరోజు పితృదేవతల్ని ఆరాధన చేసుకోవాలి. కృష్ణవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం. 5 తారల సమూహంతో పల్లకి ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి కాకి. వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుని కనుక చూసి నమస్కరించినా లేదా మర్రి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా చక్కగా శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. అర్జునుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా నక్షత్ర చూడమని అనేటువంటి గ్రంథంలో ఉంది. పంచాక్షర స్వరం, 5 అక్షరాలతో కూడినటువంటి పంచాక్షరిని ఈరోజు జపం చేసుకోవటం చాలా మంచిది. శ్రీరాముణ్ణి మనం పూజ చేసిన ఈరోజు శుభం చేకూరుతుంది. శనివారం కనుక చక్కగా విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. దాంతోపాటుగా మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు కనుక విష్ణుమూర్తి ఆరాధన చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.